అండి వెల్కమ్ టు శ్రీ డివైన్ టారో 111. నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్గా నిలబడుతున్నారు. సో చిన్న మనవి, నా లాంగ్ వీడియోని కూడా దయచేసి చూడండి, ఎందుకంటే నా ఛానల్ ముందుకెళ్ళడానికి అది యూజ్ అవుతుంది. నేను చేసేదంతా టైమ్లెస్ రీడింగ్ అండి, ఎప్పుడు చూసినా మీకు అది రెజనేట్ అవుతుంది. ఈరోజు వీడియో ఏంటంటే మీ పర్సన్ యొక్క హిడెన్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. ఐ హెడ్ హూ ఐ రియలీ ఐ am ఫ్రమ్ యూ. ఐ am బికమింగ్ ఏ బెటర్ పర్సన్. ఐ లవ్ యూ. ఐ వాంట్ టు బీ ఏ మోర్ దెన్ ఫ్రెండ్స్. ఐ వండర్ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ వితౌట్ మీ. సో దీని క్లారిఫికేషన్ ఇద్దామండి. హైడ్ హూ ఐ యామ్ రియలీ ఫ్రమ్ మీ. వాళ్ళు ఎవరు అన్నది మీ దగ్గర దాచిపెట్టారంట అండి. సో ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. దాని క్లారిఫికేషన్ ఇద్దామండి. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్ యొక్క పర్సన్ ఎనర్జీని కనెక్ట్ చేయండి. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. ఓకే. సో చాలామందికి వీళ్ళు సింగిల్ పేరెంట్స్ అయి ఉంటారు, వాళ్ళు మీకు చెప్పకపోయి ఉంటారండి. సో ఆల్రెడీ మేము హస్బెండ్తో కలిసి ఉన్నాం, లేదంటే వైఫ్తో కలిసి ఉన్నామని చెప్పారు. కాకపోతే వీళ్ళు సింగిల్ పేరెంట్స్ కొంతమంది విషయంలో. వాళ్ళ విష్ఫుల్మెంటే మీరు. సో వాళ్ళు ఒకరి మీద డిపెండ్ అయ్యేవాళ్ళు గారు, ఇండివిజువల్గా బ్రతికేవారు. వాళ్ళ సెల్ఫ్ కేర్, చాలా కాన్ఫిడెన్స్, ఆ విధంగా ఉన్న పర్సన్స్ అండి మీ వాళ్ళు. ఏంటి అంటే కనుక చాలా రిచ్ పార్టీ కూడా అయ్యి ఉంటారు. చాలామంది విషయంలో ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్న వ్యక్తుల్లా కూడా కనబడుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే విష్ఫుల్మెంటే మీరు. సో తన లైఫ్లో అన్నీ ఉన్నాయండి, కాకపోతే లేనిది మీరు ఒక్కటే. సో వాళ్ళు దాచిపెట్టిన నిజం ఏంటి అంటే కనుక, వాళ్ళు ఒకవేళ సింగిల్ పేరెంట్స్ అని దాచిపెట్టడం లేదు అంటే కనుక తన దగ్గర ఉన్న మనీ అవన్నీ ఏది చూసినా సరే వాళ్ళైతే మీ దగ్గర దాచిపెట్టినట్టు అనిపిస్తుంది. ఐ యామ్ బికమింగ్ ఏ బెటర్ పర్సన్. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. సో వాళ్ళైతే బెటర్ పర్సన్గా చేంజ్ కావడానికి అయితే ట్రై చేస్తున్నారంట. సో వాళ్ళు ఏంటి అంటే ఇండివిజువల్గా బతకాలని ట్రై చేస్తున్నారు. సో మీ మధ్య ఉన్న ఏదైనా గొడవలు ఉన్నా వాటిని అన్నీ వదిలేసి హ్యాపీగా ఉందాము అని అయితే అనుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన మీ మధ్య ఏవైతే గొడవలు ఉన్నాయో ఇవన్నీ వదిలిపెట్టాలి, మిమ్మల్ని హ్యాపీగా ఉంచుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. వాళ్ళైతే ప్రజెంట్ వాళ్ళ సెల్ఫ్ కేర్ అనేది బాగా తీసుకుంటున్నారండి. ఏంటి అంటే కనుక యోగాలు చేయడం, బ్యూటీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడము, లేదు అంటే డైట్స్ ఇలాంటివి అయితే చేస్తున్నారు వాళ్ళు. సో ఇప్పటివరకైతే మీ రిలేషన్లో ఎలాంటి స్టెప్ వేయని వాళ్ళు ఇప్పుడు ఒక స్టెప్ వేస్తున్నారు. దీన్ని నిలబెట్టుకోవడానికి అయితే వాళ్ళైతే ట్రై చేస్తున్నారండి. 100% అయితే మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని అయితే ఇక్కడ చూడండి, అన్ని పాజిటివ్ కార్డ్స్ వస్తున్నాయి చూడండి. సో వాళ్ళైతే మళ్ళీ మీ లైఫ్లో ఉండాలని అయితే ట్రై చేస్తున్నారండి చాలా. ఇక్కడ చూడండి, ఐ లవ్ యూ. సో దేనికి చెప్తున్నారు ఈ మాట? ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. సో వాళ్ళకైతే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, లవ్ చేస్తున్నారండి. చెప్పాను కదా, మీరు చాలా స్ట్రేట్ ఫర్ అయి ఉంటారు. చాలామంది మీరు సింగిల్ పేరెంట్స్ అయి ఉంటారు. సో మీరు మీ మాట పద్ధతి కానీ అంటే మీరు స్ట్రేట్ ఫార్వర్డ్ చాలా. నాకు తెలిసి ఏదున్నా లేకపోయినా మొహం పట్టుకొని చెప్పేస్తారు. మనసులో దాచుకునే వ్యక్తులు అయితే మీరు కనబడతలేరు. సో అందుకని చెప్పేసి వాళ్ళైతే మీ గురించి ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ చూడండి, మీతో హ్యాపీగా ఉండాలి, ఒక హ్యాపీ మూమెంట్ని డీల్ చేయాలని అయితే అనుకుంటున్నారండి. సో నిజంగా మీ క్యారెక్టర్ అనేది వాళ్ళకి ఇష్టం. మీ స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండడము కానీ, మీరు నిజాయితీ అనేది, మీరు ఎంత కేర్ తీసుకుంటారో అవన్నీ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అండి. ఐ వాంట్ టు బీ ఏ మోర్ దెన్ ఫ్రెండ్స్. వాళ్ళకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారంట. ఎందుకంటే కొంతమంది ఓకే జడ్జ్మెంట్, చాలామంది నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్లో ఉన్నారండి. దీనికి రీజన్ ఏంటి అంటే కనుక మీ తన లైఫ్లో కొంతమంది చిట్చాట్ అనే మీరు వేరే వాళ్ళతో చేయడం, చూడడం, దానికి గొడవ జరగడము, మీరు విడిపోవడం అయితే జరిగింది. తను వేరే వాళ్ళతో ఫ్లర్టింగ్ నేచర్ అంటే చాటింగ్లు చేయడం కానీ, సో ఎక్కడన్నా కనిపించడం అలాంటిది అయితే జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళంతా నా ఫ్రెండ్స్. సో నాకైతే ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, అంత మాత్రాన మీరు తప్పుపట్టి నా లైఫ్లోకి వెళ్ళిపోయారు అని చెప్పేసి అనుకుంటున్నారండి. ఇక్కడ ఏంటంటే రీయూనియన్ కోరుకుంటున్నారు, సెకండ్ ఛాన్స్ కోరుకుంటున్నారు వాళ్ళైతే. ఏంటి అంటే ఇంకా జడ్జిమెంట్
సో త్వరలో అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అయితే డివైన్ అయితే ప్రే చేస్తున్నారండి. సో రీజన్ అది ఐ వండర్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ వితౌట్ మీ. ప్రజెంట్ వాళ్ళు చీటింగ్ చేశారని తెలిసిన తర్వాత మీరు మూవ్ ఆన్ అయిపోయారు, మీ లైఫ్లో మీరున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి అది అర్థమవుతుంది ఏంటంటే మీరు తను లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు. అంతకుముందు మీరు బెగ్ చేసేవాళ్ళు, మీరు నాతో ఉండండి చేయండి అనేవాళ్ళు. ఇప్పుడు మీరు అట్లాంటిది ఏం చేయకపోయేసరికి వాళ్ళకు అనేది వింత అనిపిస్తుంది, నేను లేకుండా మీరు ఇంత హ్యాపీగా ఉంటున్నారా అని. అంటే అంతకుముందు ఏడ్చుకొని తూడ్చుకొని మొహాలు పెట్టుకొని ఉండే మీరు ఇప్పుడు అవన్నీ మీరు కేర్ చేయట్లేదు 100%. చూడండి, అందుకని మీతో న్యూ బిగినింగ్ చేయాలి, ఒక న్యూ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. త్వరలో ఈ రిలేషన్లో సక్సెస్ సాధించాలని అనుకుంటున్నారండి. మీకైతే ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు, మీ లైఫ్లోకి రాబోతున్నారు. తన ప్రేమనైతే మీకు వ్యక్తం చేయాలని అయితే ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారండి. సో త్వరలో అయితే వాళ్ళు మీ లైఫ్లోకి అయితే వచ్చే ఛాన్సెస్ 100% కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళైతే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.